దునియాలో చాలా పెద్ద పండుగలు ఉన్నాయి. అందులో హిందువులకు ఉన్నట్టే క్రైస్తవులకు కూడా పెద్ద పండుగలు ఉంటాయి. అందులో అన్నిటికంటే పెద్ద పండుగ క్రిస్మస్. దేశాలలో క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా చేసుకుంటారు. వెనుకట 2000 ఏళ్ల కిందట పుట్టిన యేసుప్రభు పుట్టిన రోజని పండుగ చేసుకుంటారు క్రైస్తవులు. ప్రతేడు లెక్కనే ఈ ఏడు కూడా మస్తు అయ్యింది పండుగ. ఇక పండుగ ఏడేడ ఎట్లెట్లయిందో ఒక్కసారి అరుసుకొద్దాం పారి. క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా అవుతున్నాయి. కొత్త బట్టలు కట్టుకొని చర్చిల బాట పట్టిలు పొద్దుగాలనే ఎటు చూసినా కలర్ లైట్లతోని సింగారించారు చర్చిలన్నీ. ఓం వత్తులు ముట్టించారు, కేకులు కటింగ్ చేసిర్రు, ప్రత్యేక ప్రార్థనలు చేసిర్రు. అటెంక ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు క్రైస్తవ సోదరులు. మెదకు పెద్ద చర్చికి అయితే ఎక్కడెక్కడికేంచో వచ్చిర్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడాలేం లేకుండా పాటలు ప్రార్థనలతోని యేసయ్యని కొలుసుకున్నారు. ఏగిలి వారంగా 4 గంటల కాంచే రంగురంగుల ఎలుగుల్లా మస్తు సంబరంగా చేసుకున్నారు పండుగని. మంత్రులు ఎమ్మెల్యేలు పోయి ప్రేయర్లు చేసిర్రు చర్చిలల్లా. కేకులు కోసి క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఒక్క మనకాన్నే కాదు, అటు ఏపీలో కూడా మస్తు సంబరంగా అయినాయి క్రిస్మస్ సంబరాలు. అక్కడి సీఎం జగనాలు సారే స్వయంగా కడప జిల్లా పులివెందులో ఉన్న సిఎస్ఐ చర్చికి ఇంటోళ్లతోని కలిసిపోయి ప్రేయర్ చేసిండు. ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవకృతాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినం 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినమున అందరికీ కూడా మెరీ క్రిస్మస్. ఇగో ఇట్టా కేకులు కటింగ్ చేసిండు, వచ్చిన వాళ్లకు వంచిండు. క్రిస్టమస్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు సీఎం సారు. క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా అయినాయి అనుకో రాదు. ఈ ఏడు యేసు ప్రభు పుట్టిన రోజు నాడు చేసుకునేది క్రిస్మస్ పండగని యేసయ్య పుట్టినట్టు సెట్టింగులు, క్రిస్మస్ తాతలు గిఫ్టులు పంచుడు, కాకలు పాటలు పాడు, పోరలు డాన్సులు వేసుడు. సంబరాలే సంబరాలు పోండ్రి. ఏదున్నా దునియా అంతటా మస్తు సంబరంగా అయినాయి క్రిస్మస్ సంబరాలు. ఇక మా పటాస్ వార్తల తరపున కూడా అందరికి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.